హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ మ్యాథ్ వరల్డ్. మ్యాథ్సెస్ టాపిక్లో హోమోజీనియస్ అండ్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ని వేరియబుల్స్ రెస్పెక్టివ్గా ఫైండ్ అవుట్ చేయడం, సొల్యూషన్స్ ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ర్యాంక్ బేస్ చేసుకుని నాన్ హోమోజీనియస్ హోమోజీనియస్ ఈక్వేషన్స్కి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా అనేది చూసాం. నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఇచ్చారు. a1x ప్లస్ b1y ఈక్వల్ టు c1, a2x ప్లస్ b2y ఈక్వల్ టు c2 అనేది. ఇది టూ అన్నోన్స్ అంటే టూ వేరియబుల్స్ రెస్పెక్టివ్గా ఉంది అని చెప్పనని దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తే ax ఈక్వల్ టు b ఫామ్లో a1 a2 b1 b2 ఇంటూ xy ఈక్వల్ టు c1 c2. ఇది కోషియెంట్ మ్యాట్రిక్స్, వేరియబుల్ మ్యాట్రిక్స్ అండ్ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. a1 బై a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 బై b2 జరిగితే ఇది కన్సిస్టెంట్ అవుతుంది, యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. నెక్స్ట్ a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2 జరుగుతూ అండ్ నాట్ ఈక్వల్ టు c1 బై c2 కండిషన్ కనుక జరిగితే సిస్టమ్కి నో సొల్యూషన్ ఉంటుంది. అంటే ఇది ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ అని చెప్పాను, సొల్యూషన్ అనేది ఉండదు. నెక్స్ట్ అదే a1 బై a2 ఈక్వల్ టు b1 బై b2 ఈజ్ ఈక్వల్ టు c1 బై c2 జరిగితే కనుక ఇది సిస్టమ్ అనేది కన్సిస్టెంట్ అవుతుంది అండ్ ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు త్రీ అన్నోన్స్తో చూస్తే నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్సే త్రీ అన్నోన్స్తో ఉన్నవి. వాటి యొక్క సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మ్యాట్రిక్స్ ఫామ్ ఫస్ట్ తీసుకోవాలి. ax ఈక్వల్ టు b అంటే a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3, x y z ఈక్వల్ టు d1 d2 d3, d1 d2 d3 అని చెప్పని ఇట్లా కోషియెంట్ మ్యాట్రిక్స్, వేరియబుల్ మ్యాట్రిక్స్, కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ రాసాము. నెక్స్ట్ ఇది కూడా డిటర్మినెంట్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఇది కన్సిస్టెంట్ అవుతుంది, యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. డిటర్మినెంట్ ఆఫ్ ఏని ఫైండ్ అవుట్ చేస్తే అంటే కోషియెంట్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే ఈక్వల్ టు 0 వస్తే కనుక అది ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఆర్ నో సొల్యూషన్ వస్తుంది. నెక్స్ట్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఇన్ టూ అన్నోన్స్కి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ ఫామ్ రాయాలి. ax ఈక్వల్ టు 0 అంటే a1 b1 a2 b2 ఇంటూ xy ఈక్వల్ టు 0 0. ఇది మ్యాట్రిక్స్ ఫామ్. a1 x కోషియెంట్స్ రేషియో a1 బై a2 నాట్ ఈక్వల్ టు b1 బై b2 అయితే కనుక యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. అండ్ ఆల్సో ట్రివియల్గా ఉంటాయి. ఆ సొల్యూషన్ కూడా ఎలా ఉంటుంది, ట్రివియల్గా x ఈక్వల్ టు 0 ఈక్వల్ టు y జరుగుతుంది, ట్రివియల్ సొల్యూషన్స్ ఉంటాయి. అదే a1 బై a2 ఈక్వల్ టు b1 బై b2 జరిగితే కనుక ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ త్రీ అన్నోన్స్కి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇచ్చిన ఈక్వేషన్ ఈక్వల్ టు 0 అంటే కాన్స్టెంట్ ప్లేస్లో 0 కనుక ఉంటే వాటిని హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటారు. ax ఈక్వల్ టు 0 ఫామ్లో a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3, వేరియబుల్స్ వచ్చేసి xyz ఈక్వల్ టు 0 0 0 ఈ ఫామ్లో ఉంటే డిటర్మినెంట్ ఆఫ్ కోషియెంట్ మ్యాట్రిక్స్ నాట్ ఈక్వల్ టు 0 అయితే యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్స్ కూడా ట్రివియల్గా ఉంటాయి, ట్రివియల్ సొల్యూషన్స్ అవుతాయి. అంటే x ఈక్వల్ టు y ఈక్వల్ టు z ఈక్వల్ టు 0 అవుతుంది. అదే డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి, నాన్ ట్రివియల్ కండిషన్ జరుగుతుంది. నెక్స్ట్ కన్సిస్టెన్సీ కండిషన్స్. డెట్ వాల్యూ వచ్చేసి నాట్ ఈక్వల్ టు 0 అండ్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు 3 కనుక జరిగితే బై క్రామర్స్ మెథడ్ యూస్ చేస్తూ ఎక్స్ వేరియబుల్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే xyz అన్నోన్స్ని రిజల్ట్ డెల్టా 1 బై డెల్టా, y ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా, z ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా ఇలా సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు.
Next point, delta equal to 0 and at least one of the determinant delta 1, delta 2, delta 3 ఆ మూడిట్లో ఏదో ఒకటి కనీసం 0 అయి ఉన్నా లేదా డెల్టా ఈక్వల్ టు 0 అండ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇంటూ బి నాట్ ఈక్వల్ టు 0 ఆర్ ర్యాంక్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి కండిషన్ జరిగితే ఇన్కన్సిస్టెంట్ అవుతుంది. ఇన్కన్సిస్టెంట్ జరిగితే కనుక సిస్టమ్ హ్యాస్ నో సొల్యూషన్. నెక్స్ట్ డెల్టా ఈక్వల్ టు 0 అయితే డెల్టా 1 ఈక్వల్ టు 0 అండ్ డెల్టా 2 ఈక్వల్ టు 0, డెల్టా 3 ఈక్వల్ టు 0 కండిషన్ సాటిస్ఫై జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 2x ప్లస్ 2y ప్లస్ 3z ఈక్వల్ టు 9 ఇట్లా 3 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఇవి ఏ ఈక్వేషన్స్? నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్. హ్యాస్ ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ దెన్ బీటా మైనస్ ఆల్ఫా అని చెప్పని అడుగుతున్నారు. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తే 1 1 1 నెక్స్ట్ 1 2 3 1 3 ఆల్ఫా ఇంటూ ఎక్స్ వై జెడ్ 3 అన్నోన్స్ ఉన్నాయి ఈక్వల్ టు కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ 5 9 బీటా ఇది వచ్చింది. ఇప్పుడు ఈ సిస్టమ్ నాన్ హోమోజీనియస్ అని తెలుస్తుంది. సిస్టమ్కి ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉన్నాయి అంటే డెట్ ఏ ఈక్వల్ టు 0 అయితే ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏని ఫైండ్ అవుట్ చేస్తే డిటర్మినెంట్ ఆఫ్ 1 1 1 1 2 3 1 3 ఆల్ఫా ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చే రిజల్ట్ ఆల్ఫా రిజల్ట్ వస్తుంది. సో 1 ఇంటూ 2 ఆల్ఫా మైనస్ 9 అంటే 2 ఆల్ఫా మైనస్ 9. నెక్స్ట్ మైనస్ 1 ఇంటూ ఆల్ఫా మైనస్ 3 మైనస్ ఆల్ఫా ప్లస్ 3. నెక్స్ట్ 1 ఇంటూ 3 మైనస్ 2 అంటే ప్లస్ 1 ఈక్వల్ టు 0, which implies alpha plus 4 అంటే 5 which is equal to alpha equal to 5 వస్తుంది ఒక రిజల్ట్. నెక్స్ట్ ఆల్ఫా ఈక్వల్ టు 5 అని తెలుసు. సిస్టమ్ నాన్ హోమోజీనియస్. మనకేం తెలుసు? డెల్టా ఈక్వల్ టు 0 అంటే డెట్ ఏ ఈక్వల్ టు 0 అయితే కనుక డెల్టా 1 ఈక్వల్ టు డెల్టా 2 ఈక్వల్ టు డెల్టా 3 ఈక్వల్ టు కూడా 0 జరుగుతుంది. ఈ కండిషన్ని తీసుకుంటే అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన బీటా ఏ ప్లేస్లో ఉంది? డెల్టా 3 తీసుకుంటే వస్తుంది. డెల్టా 3 అంటే థర్డ్ కాలం ప్లేస్లో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని రీప్లేస్ చేయడం. 1 1 1 1 2 3 5 9 బీటా ఈక్వల్ టు 0 ఇంప్లైస్ 1 ఇంటూ 2 బీటా మైనస్ 27 అంటే 2 బీటా మైనస్ 27 వస్తుంది. నెక్స్ట్ మైనస్ 1 ఇంటూ బీటా మైనస్ 9 మైనస్ బీటా ప్లస్ 9 ప్లస్ 5 ఇంటూ 3 మైనస్ 2 అంటే 1 ప్లస్ 5 ఈక్వల్ టు 0. సింప్లిఫై చేస్తే 2 బీటా మైనస్ బీటా ఇది 14. ఇందులో నుంచి తీసేస్తే మైనస్ 13 వస్తుంది. బీటా ఈక్వల్ టు ప్లస్ 13. మనని ఫైండ్ అవుట్ చేయమంటున్న రిజల్ట్ బీటా మైనస్ ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో బీటా మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు 13 మైనస్ 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 8. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని చెప్పని ఇచ్చారు. ఇవి కూడా నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్. కాన్స్టెంట్ టర్మ్ ఉంది కనుక ఈజ్ కాన్స్టెంట్ అంటున్నాడు. అయితే దెన్ మనకు కండిషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తే 1 మైనస్ 4 7 నెక్స్ట్ 0 ఎక్స్ కోషియంట్ ఇక్కడ లేదు 0 3 మైనస్ 5 మైనస్ 2 5 మైనస్ 9 వేరియబుల్స్ వచ్చేసి ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు కాన్స్టెంట్స్ ఏమైనా GH K. డెల్టా ఈక్వల్ టు 1 మైనస్ 4 7 0 3 మైనస్ 5 మైనస్ 2 5 మైనస్ 9 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 into minus 27 plus 25 minus 2
నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4 ఇంటూ 0 మైనస్ 10 మైనస్ 40. నెక్స్ట్ ప్లస్ 7 ఇంటూ 0 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 6 అంటే 6 7s are 42 ప్లస్ 42 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో డెల్టా ఈక్వల్ టు 0 కండిషన్ జరిగితే ఇట్ డెల్టా 1 అండ్ డెల్టా 2 అండ్ డెల్టా 3 కూడా 0 జరుగుతుంది. ఈ కండిషన్లో GHK వాల్యూస్ని మనం రీప్లేస్ చేయడం అంటే డెల్టా 3 కండిషన్నేగా మనం చేయగలం. డెల్టా 3 అంటే కాన్స్టెంట్ ప్లేస్లో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని ఏ ప్లేస్లో రీప్లేస్ చేయొచ్చు, కాలం 3 ప్లేస్లో రీప్లేస్ చేస్తే అది డెల్టా 3 అవుతుంది. డెల్టా ఈక్వల్ టు 0 కండిషన్ జరిగింది కనుక డెల్టా 3ని ఫైండ్ అవుట్ చేస్తే 1 0 మైనస్ 2 మైనస్ 4 3 5. నెక్స్ట్ ఈ థర్డ్ కాలం ప్లేస్లో GHK విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 విచ్ ఇంప్లైస్ 1 ఇంటూ 3K మైనస్ 5H. నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4 ఇంటూ 0 ప్లస్ 2H అంటే ప్లస్ 8H. నెక్స్ట్ ప్లస్ G ఇంటూ 0 మైనస్ ఆఫ్ మైనస్ 6 అంటే ప్లస్ 6 అంటే ప్లస్ 6G ఈక్వల్ టు 0. వెరిఫై చేసి 3 కామన్ తీస్తే K ప్లస్ H ప్లస్ 2G ఈక్వల్ టు 0. ఆప్షన్స్ ఏదుందో చూస్తే 2G ఆప్షన్ ఇది ఉంది. 2G ప్లస్ K ప్లస్ H అంటే ఆప్షన్ 4.